బైబిల్ డివోషన్స్కి స్వాగతం. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభప్రదమైన నామమున మీకందరికీ మా హృదయపూర్వక నమస్కారం. మన అనుదిన వాక్య ధ్యానాలలో మన ప్రియులు పెద్దలు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారు యోబు గ్రంథం నుండి ధారావాహికంగా మనకు వినిపిస్తున్న దైవ సందేశాలు వింటున్నాం. యోబు గ్రంథం 14వ అధ్యాయంలో మానవ జీవిత అనుభవాల గురించి యోబు అన్వేషించిన విషయాల్ని ఈరోజు వారు మనకు తెలియజేస్తారు. సందేశానికి ముందు ఈ భక్తి గీతం.
అనుదిన దైవ ధ్యానానికి స్వాగతం. యేసుక్రీస్తు ప్రశస్త నామములు మీకు అందరికీ శుభములు కలుగును గాక. యోబు గ్రంథం 14వ అధ్యాయం. ఇక్కడ ఫిలాసఫీ, మనిషిని గురించిన ఫిలాసఫీ చెప్తున్నాడు. ఆయనకి ఎంత బాధలు ఉన్నాడు, మనిషి ఏ పాటివాడు, అతని జీవితం ఎంత తృణప్రాయము, ఎంత నిమిషం మాత్రమే, జీవితం ఎంత, జన్మ ఎంత, వాడి ఉనికి ఎంత, వాడి ఎగ్జిస్టెన్స్ ఎంత అని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఈ 14వ అధ్యాయం 1వ వచనంలో, స్త్రీ కనిన నరుడు కొద్ది దినంలో వాడై మిక్కిలి బాధనందును, పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోను, నీడ కనబడకపోనట్లు వాడు నిలవక పారిపోను, అట్టి వాని మీద నీవు కనదృష్టి ఉంచి ఉన్నావు, తీర్పు నందుటకై నన్ను నీ ఎదుటకు రప్పించి ఉన్నావు. నీవు స్త్రీ కనిన కుమారుడు, భూమి మీద పట్టిన ప్రతి నరుడు కొద్ది దినాలే ఉండి మిక్కిలి బాధ నొందుతాడు, చాలా శ్రమలు వస్తాయి అని చెప్తున్నాడు. తర్వాత పువ్వు వికసించినట్టు వాడు పెరిగి వాడిపోను, అప్పుడే వాడిపోతాడంట. నీడ కనబడపోనట్లు వాడు పారిపోను. ఈ మాత్రం జీవితం దానికి ఏమంటుడు? 4వ వచనం శ్రేష్టమైన మాట అండి. పాప సహితునిలోంచి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మరి. పాప సహితుడు అంటే పాపం కలిగిన వాడు, పాపరహితుడు అంటే పాపం లేనివాడు. యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు పాప రహితుడు. ఆయన పాపరహితుడుగా పుట్టగలిగాడు. అలాగనే ఎవడు పుట్ట నేరడు అంటున్నాడు. నరుల ఆయుష్కాలము పరిమితి కలది, దాని నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. మించజాలని వయ పరిమాణం నీవు వారికి నియమించి ఉన్నావు. కూలి వారి వల్లనే తనకు నియమింపబడిన పనిని వారు ముగించే వరకు, మన పని ఇక్కడ ముగించే వరకే మనం ఈ లోకంలో ఉంటామని చెప్తున్నాడు. తర్వాత ఏంటంటే, ఈ యోబు నీతి ముందు వారి ముగ్గురు స్నేహితుల జీవితం ఏపాటిది కాదు, కానీ ఆయన ఉన్న పరిస్థితి, ఆయన దీనస్థితి, ఆయన శోధన, ఆయన శారీరక బాధలు అన్నీ నలిగిపోయి కృంగిపోయి ఉన్నాడు. కాబట్టి వాళ్ళు అప్పర్ హ్యాండ్ తీసుకొని మాట్లాడుతున్నారు అనమాట. 10వ వచనం చూడండి. అయితే నరులు మరణమై కదలలేక ఎందురు, నరులు ప్రాణం విడిచిన తర్వాత వారు ఏమైపోదురో. ఇది ఆయనకు ఐడియా లేదండి. ఎవరికి? ఈ యోబుకి ఐడియా లేదు, కానీ దావీదుకి ఐడియా ఉందండి. ఆయన జ్ఞానాత్మ కలిగిన వాడు. ఆయన సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయం 23వ వచనంలో చాలా మంచి మాటలు ఉంటాయి. ఆయన ఎంత బాగానో మాట్లాడతాడు. ఆయన సందర్భం ఏమిటంటే, బెత్షెబాకు తనకు పుట్టిన ఒక మొదటి కుమారుడు, ఆ కుమారుడు చనిపోతాడు. ఆయన అనారోగ్య పాలై చనిపోతాడు. దానికి చాలా హిస్టరీ ఉంది. చనిపోయినప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. కానీ చనిపోయిన తర్వాత లేచి తలకు నూనె పెట్టుకొని స్నానం చేసి ఒక మాట అంటాడు. 12వ అధ్యాయం 23వ వచనం. ఇది మనం ఎప్పుడైనా నేర్చుకోదగిన మాట. 23వ వచనం. ఇప్పుడు చనిపోయిన గనుక నేను ఎందుకు ఉపవాసం ఉండవలను? వాడిని తిరిగి రప్పించగలనా? నేను వాని యొద్దకు పోదును, కానీ వాడు నా యొద్దకు రాడు. నేనే ఆయన దగ్గరికి పోలే. జ్ఞానాత్మ ఉన్న మనిషినా. తర్వాత ఇక్కడ ఇంకొక మాట 14వ వచనంలో, మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా, అలాగ ఉండి నీడల నాకు విడుదల కలుగును. మరణమైన తర్వాత నరులు బ్రతుకుతారనే ఐడియా ఇతనికి లేదు, కానీ దావీదుకు ఉంది. మరణమైన తర్వాత ఆయనను రప్పించగలను, నేను రప్పించలేను కదా, నేనే ఆయన దగ్గరికి పోతా అని. ఈయనకు ఆయన డిఫరెన్స్ ఏంటంటే, ఈయన నీతిమంతుడు, విధేయత కలిగిన వాడు, ఆయన జ్ఞాన వివేచన కలిగిన వాడు కనుక డిఫరెంట్ స్టాక్ వచ్చిందనమాట. కాబట్టి ఇక్కడ ఆ ముగ్గురు స్నేహితులు అంత గొప్పవారు ఏం కాదు విశ్వాస పరిమాణంలో, కానీ ఆయన పరిస్థితిని లోకువ చేసుకొని మనిషిని ఇన్సల్ట్ చేసి ఆయన ఆదరించకపోగా అపహసిస్తూ చాలా శూలాలు లాంటి మాటలు చేసి ఆయనను రకరకాలుగా బాధ పెట్టారు. ఆయనను ఒక టార్గెట్ చేసినందుకు దేవుడు ఫ్లాటరీకి పడిపోయేవాడు కాదు. దేవుడు నీతిమంతుడిని దూషిస్తున్నాడు అని ఆయనకు తెలుసు కనుక దేవుడు ఆయన పక్షం వహిసి లాస్ట్ అధ్యాయంలో ఆయన పక్షంగా దేవుడు మాట్లాడతాడు. అవి కూడా నేర్చుకుందాం. దేవుడు ఇంతవరకు ఈ మాటలు దీవించడం కాక. మనసా మనసా నీకిది తెలుసా, మానవ జీవిత వరసా, మానని జీవిత రభసా. మనసా మనసా నీకిది తెలుసా. ప్రేమామయుడు
యేసుని శుభకర నామమందు మోక్షము దొరుకును ప్రేమామయుడు యేసుని శుభకర నామమందు మోక్షము దొరుకును విశ్వసించి పరలోక ప్రేమను విశ్వసించి పరలోక ప్రేమను నిత్యము పొందుట నీ విధియే నిత్యము పొందుట నీ విధియే మనసా మనసా నీకిది తెలుసా పాపశాప పారములన్నిటిన్ పారద్రోల వేలాడే సిలువపై పాపశాప పారములన్నిటిన్ పారద్రోల వేలాడే సిలువపై పుణ్య రక్త ధారలు కార్చిన పుణ్యరక్త ధారలు కార్చిన గణ్యుడు యేసే నీ శరణ్యం గణ్యుడు యేసే నీ శరణ్యం మనసా మనసా నీకిది తెలుసా మానవ జీవిత వరసా మానని జీవిత రభస మనసా మనసా నీకిది తెలుసా